కృష్ణా వికారాబాద్ రైలు, కృష్ణా వికారాబాద్ మార్గం గురించి హైదరాబాద్ నుంచి కొన్ని వార్తలు వచ్చినాయి. 2-3 పేపర్లలో చదివిన నేను. రాష్ట్ర ప్రభుత్వమే ఆ రైలు మార్గం వేస్తున్నట్టు వార్తలు రాస్తున్నారు. అంటే అసలు అవగాహన ఉండి రాస్తుందా లేక రాస్తున్నా మాకు తెలియదు. కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం అని రాస్తున్నారు. కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం అని రాస్తున్నారు. కొడంగల్ వికారాబాద్ రైలు మార్గం లేదు. కొడంగల్ మధ్యలో ఒక స్టేషన్, కృష్ణా వికారాబాద్ రైలు మార్గం అని దానికి పేరు. కొడంగల్ అనేది మధ్యలో ఒక స్టేషన్. కొడంగల్ మీదుగా కృష్ణ వరకు పోతుంది. కొడంగల్లు, నారాయణపేట, మక్తలు, కృష్ణ వరకు పోతుంది. వికారాబాద్ నుంచి ప్రారంభమై అది కొడంగల్ వికారాబాద్ అని రాసుకుంటున్నారు. అంటే ఇది కొత్త లైన్ ఏమైనా ఇంకొక లైన్ పక్కకి వేసుకొస్తున్నా ముఖ్యమంత్రి నాకు తెలియదు. కొడంగల్కి సపరేట్గా ఏమైనా వికారాబాద్ నుంచి చేపిస్తున్నా, అది కొత్తలు ఏమైనా ఉంటే దయచేసి మాకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు ఇచ్చి స్వయంగా ఏమైనా చేస్తుంటే దయచేసి దాన్ని చెప్పాలి. జీవో ఉంటే ఏమైనా ఉంటే ఇప్పియాలి, చూపియాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను కూడా అక్కడ ఎంపీగా అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఏ కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా దాంట్లో ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్స్ రాష్ట్రాలు సమకూరుస్తాయి. దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్, డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్.